చలికాలంలో ఎక్కువగా వేధించే సమస్యల్లో శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా COPD, ఆస్తమా లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మరింతగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ సీజన్లోనే కాకుండా క్రానిక్గా సఫర్ అయ్యే వాళ్ళు ఇలాంటి సమస్యల పట్ల ఎలాంటి అవగాహన పెంపొందించుకోవాలి, ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి, ఆస్తమా అటాక్ అంటే ఏంటి, COPDకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటి అందుబాటులో ఉన్నాయి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ దినేష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. COPD అంటే ఏంటంటారు? క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది మన ప్రపంచవ్యాప్తంగానే ఇది ఒక 4th లీడింగ్ డిసీజ్ అఫెక్టింగ్ ఇండివిజువల్స్. మెయిన్లీ దీర్ఘకాలంగా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఈ డిసీజ్ మెజారిటీగా వస్తుంది. అలాగే స్మోకింగ్ కాకుండా ఎన్విరాన్మెంటల్ డస్ట్ ఎక్స్పోజర్, లైక్ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి ఆ డస్ట్ ఎక్స్పోజర్, ఆ కెమికల్ ఫ్యూమ్స్ ఎక్స్పోజర్ క్రానిక్గా ఉండే వాళ్ళకి కూడా ఈ డిసీజ్ దే విల్ డెవలప్. నాట్ ఓన్లీ దిస్, వుడ్ డస్ట్ కానీ ఫ్యూమ్ డస్ట్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి, క్రానిక్గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కూడా ఈ COPD అనే డిసీజ్ డెవలప్ అవుతుంది. పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ట్రాఫిక్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎవరైతే క్రానిక్గా దీర్ఘకాలంగా ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి కూడా ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే రకరకాల పొల్యూషన్ అండ్ జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి అంటారా COPDకి? COPDలో దెర్ ఇస్ ఓన్లీ వన్ జెనెటిక్ కాజ్ ఉంది, alpha-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అంటారు. దానిలో ఆ alpha-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఎలాస్టేజ్ అనే ఒక లంగ్స్లో ఏదైతే ఎలాస్టిసిటీ కాంప్లెక్స్ పెంచుతుందో దాని డిస్టర్బెన్సెస్ వల్ల ఎంఫైసీమా ఎర్లీ ఏజ్లో దే విల్ డెవలప్ పాన్-ఎసినార్ ఎంఫైసీమా. అది ఒక్కటే జెనెటిక్ కాజ్గా we can say that's a genetic predisposition. అంటే ఒక విధంగా మెన్లో ఈ సమస్యను ఎక్కువగా చూస్తుంటారా? నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ స్మోకింగ్ ప్రివలెన్స్ ఎక్కువగా ఉండడము, లైక్ మెన్, ఉమెన్, ఎక్కడ ప్రివలెన్స్ అండ్ ఇన్సిడెన్స్ చూసినా హూఆర్ అబ్యూస్ ఎవరు చేస్తారో, హూ ఆర్ ఎక్స్పోజ్ టు దీస్ ఇరిటెంట్స్, డస్ట్ ఫ్యూమ్స్, స్మోకింగ్ ఇరిటెంట్స్ అయితే ఉంటుందో వాళ్ళందరికీ ఇది దిస్ డిసీజ్ విల్ డెవలప్. అంటే ఇనిషియల్గా సిమ్టమ్స్ ఎలాగా దగ్గుతూనే ప్రజెంట్ అవుతాయా? COPDలో అనేది 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫైసీమా. క్రానిక్ బ్రాంకైటిస్ అంటే శ్వాసనళాలు ఇబ్బంది పడడం, అక్కడ రిపీటెడ్గా ఇన్ఫ్లమేషన్తో మ్యూకస్ డెవలప్ అవ్వడము. వీళ్ళు క్రానిక్ బ్రాంకైటిస్ డిసీజ్ ఉన్నవాళ్ళు మోస్ట్లీ దగ్గు ఎక్కువగా డెవలప్ చేస్తారు. ఎంఫైసీమా అంటే ఎయిర్ సాక్స్, ఎక్కడైతే మనకు ఎయిర్ ఎక్స్చేంజ్ అవుతుందో, ఆక్సిజన్ బ్లడ్ స్ట్రీమ్లో వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడైతే మన అల్వియోలో వస్తుందో ఆ ఎయిర్ సాక్స్ డిసీజ్ డెవలప్ అయిన వాళ్ళు ఎంఫైసీమా అంటారు. వాళ్ళు మెయిన్లీ ఆయాసంతో ఎక్కువ బాధపడుతుంటారు, డ్రై కాఫ్ కూడా ఉంటుంది. మెయిన్ థింగ్ ఆయాసంతో ఎక్కువగా ఇబ్బంది పడతారు. అంటే ఇది క్రానిక్ అంటున్నారు కదండి, అంటే ఫస్ట్లో సింపుల్గా ఉండి గుర్తించలేకపోవడం, తర్వాత సివియర్గా అవ్వడం, అలా ఉంటుందా ఈ సమస్య? క్రానిక్ అంటే ఒక స్మోకర్ అలౌన్ 15 to 20 years, 10 to 15 years స్మోకింగ్ కంటిన్యూస్గా అబ్యూస్ చేసిన వాళ్ళకు ఈ డిసీజ్ మెల్లగా డెవలప్ అవుతుంది. దాన్ని మనం ఎర్లీగా డయాగ్నోసిస్ చేయగలిగితే సిమ్టమ్స్ని బెటర్గా కంట్రోల్ చేయవచ్చు. దెర్ ఆర్ మెనీ టెస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఉంది. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో వీ కెన్ డయాగ్నోజ్ ఏ సివియారిటీ ఉంది అనేది. బట్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఎర్లీ COPD వీ కెనాట్ డయాగ్నోజ్. DLCO అని ఇంకో టెస్ట్ ఉంటుంది. దానిలో కొన్నిసార్లు సిమ్టమ్స్ రాకముందు కూడా DLCOలో మనకు కొన్ని అబ్నార్మాలిటీస్, గ్యాసెస్ చేంజెస్ డిటెక్ట్ చేసినప్పుడు ఎర్లీగా వీ కెన్ డయాగ్నోజ్ COPD. స్మోకింగ్ కానీ టొబాకో ప్రోడక్ట్స్ కానీ అలవాట్లు ఉన్న వాళ్ళు ఇలాంటి స్క్రీనింగ్ చేయించుకోవాలంటే ముందు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఇలాంటివి చేయిస్తూ ఉంటే చాలంటారా? రెగ్యులర్గా స్మోక్ అబ్యూస్ చేసిన వాళ్ళు ఒక పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ లంగ్ కెపాసిటీస్ ఎలా ఉన్నాయో అనేది మనము తెలుసుకోగలిగితే ఏ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో ఉన్నారనేది వీ కెన్ డయాగ్నోజ్ మైల్డ్, మోడరేట్, సివియర్ అనే కేటగిరీస్లో వీ కెన్ డిఫరెన్షియేట్, అండ్ బేస్డ్ ఆన్ దట్ ద ట్రీట్మెంట్ కూడా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కోసారి లో డోస్ CT స్కాన్స్ అంటుంటారు కదండి, వీళ్ళకి కూడా అవసరమా? లో డోస్ CT స్కాన్ బేసికలీ మనం ఏదైనా లంగ్ నాడ్యూల్స్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తుంటాము. ఎంఫైసీమా డెవలప్ అయిన వాళ్ళకి కూడా ఈ CT స్కాన్లో మనకు ఎంఫైసీమా ఎంత ఏ లోబ్స్లో స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫై చేయడానికి వీ కెన్ గెట్ ఎ CT స్కాన్, సో దట్ మనకు ఎంఫైసీమా గ్రెడేషన్ వీ కెన్ డూ, అండ్ సివియారిటీతో దానితో కూడా వీ కెన్ అసెస్ ద సివియారిటీ అండ్ ట్రీట్మెంట్ ఏంది, దాని ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా పేషెంట్ ఫ్యామిలీతో వీ కెన్ డిస్కస్. ఎర్లీ స్టేజ్లో గుర్తించినప్పుడు COPD ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఎర్లీ స్టేజ్లో వెన్ వీ డయాగ్నోస్ ద COPD, ఫస్ట్ థింగ్ ఈజ్ స్మోకింగ్ సెసేషన్. he should stop స్మోకింగ్ ఆపితే
దాని ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా, ఫర్దర్గా ఇన్సల్ట్ కాకుండా డిసీజ్ని వీ కెన్ కంట్రోల్ ఇట్. అండ్ ట్రీట్మెంట్ కూడా రెగ్యులర్గా ఇన్హేలర్స్, డిఫరెంట్ టైప్ మైల్డ్, ఇప్పుడు అన్నట్టు మైల్డ్, మోడరేట్, సివియర్ అన్న ఏ వెరైటీస్ ఉన్నాయో దాంట్లో డిఫరెంట్గా ఇన్హేలర్స్ వాడుతూ వాళ్ళు రెగ్యులర్గా టైం టు టైం పల్మనాలజిస్ట్ కన్సల్ట్ చేసి ఇన్హేలర్స్ వాడితే దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ప్రివెన్షన్, స్మోకింగ్ సెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ హ్యాస్ టు బి మనము పేషెంట్ ఫ్యామిలీ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. సిఓపిడిని బాగా మేనేజ్ చేస్తే లైఫ్ స్పాన్ బాగానే ఉంటుందా? గుడ్ క్వశ్చన్. నేను ఆల్రెడీ చెప్పినట్టు సిఓపిడి మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ డిసీజ్లో మనము తనని డిటెక్ట్ చేసి ప్రాపర్గా మెడికేషన్స్ వాడితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో చేంజ్ ఉండదు. బట్ మోడరేట్ టు సివియర్ స్టేజ్లో కూడా డిసీజ్ డయాగ్నోస్ అయ్యి పేషెంట్ ట్రీట్మెంట్ వాడుతూ మళ్ళీ ఇఫ్ ఈ స్మోక్ అవన్నీ కంటిన్యూగా చేస్తే డెఫినెట్లీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గుతుంది. అండ్ సివియర్ స్టేజ్ సిఓపిడిలో అదర్ కొమాబిడిటీ ఇష్యూస్ ఉంటాయి. బీపీ ఉండడం కానీ, షుగర్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆ సిఓపిడి వల్ల కూడా తను రైట్ హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అయ్యి, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అదర్ కార్డియాక్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 8 to 9 years తగ్గొచ్చు. స్మోకింగ్ చేయని వాళ్ళకి ఈ సమస్య అసలు రాదంటారా? అపార్ట్ ఫ్రమ్ స్మోకింగ్, ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్, ఫ్యాక్టరీ డస్ట్ ఎక్స్పోజర్, దీర్ఘకాలంగా వుడ్ డస్ట్ ఎక్స్పోజర్, కోల్ డస్ట్ ఫ్యూమ్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్, ఎయిర్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఏదైనా దీర్ఘకాలంగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు దే విల్ డెవలప్ దిస్ సిఓపిడి. అంటే ఒకవేళ రూరల్ ఏరియాస్లో ఉమెన్ వే ఆఫ్ కుకింగ్ని బట్టి కూడా ఈ సమస్యకు గురయ్యే రిస్క్ ఉంటుంది అంటారా? వుడ్ మన ఏమంటారు, కట్టెపొయ్యిలు ఎవరైతే క్రానిక్గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కూడా, ఫీమేల్స్ మోర్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి సిఓపిడి అనే డిసీజ్ దే విల్ డెవలప్. సిఓపిడి ఉన్న ఉమెన్ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? బేసికలీ సిఓపిడి అనేది కొంచెం లేట్ ఆన్సెట్ డిసీజ్. 45+ ఇయర్స్ ఉన్న వాళ్ళకే ఈ డిసీజ్ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ మొదలవుతాయి. డెఫినెట్లీ ప్రెగ్నెంట్ ఫీమేల్ స్మోకింగ్ చేయడం వల్ల ప్రీనేటల్ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వచ్చు. బట్ దట్ స్మోకింగ్ హ్యాస్ టు బి కంప్లీట్లీ అవాయిడెడ్. సిఓపిడికి ఆస్తమాకి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఆస్తమా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ. ఆస్తమా అంటే అలర్జీ, అలర్జీ, లంగ్స్ ఎటోపీ అంటారు దాన్ని ఆస్తమాగా పరిగణిస్తాం. ఏదైతే అలర్జీకి వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు ఇట్ మైట్ బి చల్లటి గాలి ఉండొచ్చు, కొంతమందికి పర్ఫ్యూమ్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ బ్రాంకియల్ హైపర్ రియాక్టివిటీ వల్ల వాళ్ళకు ఈ ఆయాసం కానీ, ఛాతి పట్టేసినట్టు కానీ అలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఆస్తమా ఇస్ బేసికలీ అలర్జీ వల్ల వచ్చింది. సిఓపిడి అనేది దట్స్ డిఫరెంట్ ఎంటిటీ, స్మోకింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ ఎక్స్పోజ్ వల్ల వచ్చిన దాన్ని సిఓపిడి అంటారు. బట్ సిమ్టమ్స్ మాత్రం కొంచెం సిమిలర్గా ఉండొచ్చు. సిమ్టమ్స్ దగ్గు, ఆయాసము, పిల్లి కూతల్లాగా శబ్దాలు రావడము, నడిచిన ఆయాసపడము, ఛాతి బరువెక్కినట్టు ఉండడము, సిమ్టమ్స్ కొంచెం సిమిలర్గానే ఉండొచ్చు. బట్ వీ కెన్ ఐడెంటిఫై ఆస్తమానా, సిఓపిడినా. బట్ కొంతమందిలో రెండు ఆస్తమా, సిఓపిడి ఓవర్లాప్ అని కూడా అంటాము. లాంగ్ స్టాండింగ్ ఆస్తమా జనరలీ కొంచెం యంగ్ ఏజ్లో వస్తుంది. లాంగ్ స్టాండింగ్ ఆస్తమా ప్రాపర్గా కంట్రోల్ లేకపోతే దట్ రీమోడలింగ్ అంటారు, డిసీజ్ రీమోడలింగ్, దే మైట్ డెవలప్ లేటర్ ఇంటూ సిఓపిడి. సిఓపిడిలో కూడా వీజింగ్ సౌండ్స్ ఉంటాయా, పిల్లి కూతలు లాంటి సౌండ్స్? సిఓపిడిలో కూడా వీజింగ్, ఆయాసము. బట్ సిఓపిడిలో బేసికలీ సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం దూరం నడిచినా ఆయాస పడతారు. వీజింగ్ అనేది సిఓపిడిలో కూడా ఉంటుంది. సిఓపిడిలో ఇంకోటి ఏంటంటే రికరెంట్గా సిఓపిడి ఇస్ ఎ పర్మనెంట్ డ్యామేజ్ టు ద లంగ్ స్ట్రక్చర్, పర్మనెంట్ డ్యామేజ్. దానికి ట్రీట్మెంట్ కంటిన్యూగా వాడాలి. ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటే లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ ఎక్సాసర్బేషన్స్ వస్తే అది మార్బిడిటీ ఇంకా పెంచుతుంది, మోర్టాలిటీ కూడా ఇంకా ఎక్కువ పెంచుతుంది. ఆస్తమా ట్రీట్మెంట్లో ఇన్హేలర్స్ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అలాగే సిఓపిడికి కూడా అంటారు? ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆర్ ద బెస్ట్ చాయిస్ ఆఫ్ డ్రగ్ ఫర్ ఆస్తమా ఇస్ ఇన్హేలర్. ఇన్హేలర్ వాడడము వేరు, ప్రాపర్ కరెక్ట్ టెక్నిక్ యూస్ చేయడం ఇన్హేలర్ వేరు. నార్మల్గా మేము చాలామంది పేషెంట్స్ వస్తారు, డాక్టర్ ఇన్హేలర్ ప్రిస్క్రైబ్ చేశారని. బట్ టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. టెక్నిక్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. టెక్నిక్ ప్రాపర్గా చెప్పకుండా ఇన్హేలర్ వాడుతున్నారంటే వాళ్ళకి అసలు సిమ్టమాటిక్ రిలీఫ్ ఉండదు. వాళ్ళు డాక్టర్స్ మార్చుతూ ఉంటారు, బట్ రిలీఫ్ అనేది ఉండదు. సో నార్మల్లీ మేము పల్మనాలజిస్ట్ వెన్ ఎవర్ డిస్క్రైబ్ ఇన్హేలర్, వాళ్ళకు డిపిఐ ఇన్హేలర్స్ అని ఉంటాయి, మీటర్ డోస్ ఇన్హేలర్స్ అని ఉంటాయి, నెబులైజేషన్స్ అని ఉంటాయి. ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఇన్హేలర్స్ ప్రాపర్గా వాడితే దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఆస్మా. అండ్ సిఓపిడి కూడా ఇన్హేలర్సే వాడతాం, బట్ వాడే మెడిసిన్
వాడే మెడిసిన్లో కొంచెం మార్పు ఉంటుంది. ఆస్మాకి కొంచెం డిఫరెంట్ ఇన్హేలర్స్, డిఫరెంట్ మెడిసిన్ యూస్ చేస్తాము. సిఓపిడి కూడా డిఫరెంట్ మెడిసిన్స్ యూస్ చేస్తాము. అండ్ చెప్పినట్టు సివియారిటీ బట్టి కూడా ట్రీట్మెంట్ మారుతుంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు డిపిఐ కానీ నెబులైజేషన్ వీటన్నిటిలో తేడాలు ఏంటంటారు? లంగ్ ఫంక్షనింగ్, అది మీకు చెప్పినట్టు లంగ్ కెపాసిటీస్ ఎలా ఉన్నాయో, లంగ్ కెపాసిటీస్ బాగా ఉన్న వాళ్ళకే ఆ డిపిఐ ఇన్హేలర్ కానీ ఆ మీటర్ డోస్ ఇన్హేలర్స్ కానీ వాడగలుగుతారు. ఎవరైతే సివియర్ లంగ్ కెపాసిటీస్ బాగా లేని వాళ్ళకు ఇన్హేలర్ కాంప్లైన్స్ ఉండదు. దే కెనాట్ యూజ్ ఇన్హేలర్స్ ప్రాపర్లీ. ఎందుకంటే ఇన్హేలర్ ఈజ్ ద బెస్ట్ వే. ఇట్ విల్ డైరెక్ట్లీ రీచ్ ద లంగ్స్ వేర్ ఇట్ విల్ షో ఇట్స్ ఎఫెక్ట్. అండ్ ఆ నారోయింగ్ అయితే ఉందో ఇట్ విల్ ప్రొవైడ్ ఎ రిలీఫ్ ఫర్ దాట్. దానితో శ్వాస ఇబ్బంది అనేది తగ్గుతుంది. సో ఆ కెపాసిటీస్ లేనప్పుడు ఇన్హేలర్ ప్రాపర్గా యూస్ చేయని వాళ్ళకు ఇన్హేలర్ మనం ప్రిస్క్రైబ్ చేయలేం. చాలా మటుకు చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకు వి ప్రిస్క్రైబ్ నెబులైజేషన్స్. దాంతో కాంప్లైన్స్ బాగా ఉంటుంది అండ్ రిలీఫ్ కూడా ఇమీడియట్గా ఉంటుంది. ఒక్కసారి ఇన్హేలర్ స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది అని కొంతమందికి రెసిస్టెన్స్ ఉంటుందండి. వాళ్ళకి ఏం చెప్తారు? ఇది రెగ్యులర్గా అడిగే క్వశ్చనే. వెన్ పేషెంట్ ఆస్తమా డయాగ్నోస్ చేసినప్పుడు సార్ మేము లైఫ్ లాంగ్ ఇన్హేలర్స్ వాడాలని చెప్తాం. వాళ్ళకి మేము చెప్పేది ఒకటే, ఆస్తమాకి క్యూర్ అనేది, కంప్లీట్ క్యూర్ అనేది లేదు. ఇన్హేలర్ వాడితే ఇట్ విల్ బి వెల్ కంట్రోల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్యూర్ ఫర్ ద పేషెంట్. సిఓపిడికి కూడా అంతే అంటారా? సిఓపిడికి కూడా అంతే. దట్ ఇన్హేలర్స్ వాడితేనే వాళ్ళకు డే టు డే యాక్టివిటీస్ దే కెన్ డూ యాక్టివ్లీ. ఇఫ్ దే నాట్ యూజింగ్ ఇన్హేలర్స్ ప్రాపర్లీ, మేము చెప్తాం 1 week 10 days వాడతారు, సిమ్టమ్ రిలీఫ్ వస్తుంది. సిమ్టమ్ రిలీఫ్ వచ్చాక మళ్ళీ 2-3 weeks తర్వాత ఒక ఏదైనా ఎలర్జీకి ఎక్స్పోజ్ అయ్యారు, ఇబ్బంది అవుతుంది. సిఓపిడి పేషెంట్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇన్హేలర్స్ అనేది ఆపుతారు. అలా కాకుండా రెగ్యులర్గా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వీ హ్యావ్ గైడ్లైన్స్ ఫర్ దాట్. స్టెప్ అప్ ట్రీట్మెంట్, స్టెప్ డౌన్ ట్రీట్మెంట్ అంటారు. రెగ్యులర్గా ఇట్ మైట్ బి 3 months, 6 months ఆర్ 1 year. ఒకవేళ లైఫ్ లాంగ్ ఇన్హేలర్స్ అవసరం పడ్డ దానితో ఇబ్బంది ఏమీ ఉండదు. దే కెన్ యూజ్ ఇట్. ఇట్స్ అ సేఫెస్ట్ మెడిసిన్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా నథింగ్ మచ్ విత్ ద ఇన్హేలర్స్. లైఫ్ లాంగ్ వాడేటప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్, ఒకవేళ పిల్లలైతే వాళ్ళ గ్రోత్ సరిగ్గా లేకపోవడం కానీ, బోన్స్ వీక్ అవుతాయని ఇలాంటివి ఏవో వింటుంటాం, అవి ఏమి ఉండవా? నో అలాంటి ఇన్హేలర్స్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. బట్ పిల్లలు ఏదైతే ఇప్పుడు స్కూల్ డ్రాప్అవుట్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రాపర్గా ఇన్హేలర్స్ కొన్ని రోజులు వాడతారు. పేరెంట్స్ని కూడా వి ఎడ్యుకేట్ దెమ్ సో దట్ వాళ్ళ పిల్లల గ్రోత్ కూడా బాగుండడానికి. లైక్ గేమ్స్ ఆడడానికే కూడా ఇబ్బంది అవుతుంది కొంతమందికి యాజ్ ఇన్హేలర్స్ వాడకపోతే. సో ఇన్హేలర్స్ ప్రాపర్గా తీసుకుంటే పిల్లల స్కూల్ డ్రాప్అవుట్స్ కూడా తగ్గుతాయి. దే కెన్ హ్యావ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ యాజ్ నార్మల్ ఇండివిజువల్. జస్ట్ ఇన్హేలర్ టైం టు టైం తీసుకోవాలి. టైం టు టైం డాక్టర్ని కన్సల్ట్ చేసి వీ కెన్ రెడ్యూస్ ద డోస్. లైఫ్ లాంగ్ తీసుకున్న ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంకో కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే ఇన్హేలర్ వాడాక జస్ట్ గార్గిల్ చేయాలి. లేదంటే మెడిసిన్ ఏదంటే మౌత్లో డిపాజిట్ అయిపోతుంది. కొంతమంది గ్యాస్ట్రైటిస్, జిఆర్డి లాంటి ఇష్యూస్ డెవలప్ అవ్వచ్చు. సో గార్గిలింగ్ ఒకటి చేస్తే ఇన్హేలర్ తర్వాత లాంగ్ టర్మ్ ఇట్ మైట్ ఎంత డ్యూరేషన్ అయినా పర్లేదు కానీ దట్స్ ద సేఫెస్ట్ మెడిసిన్ అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పేషెంట్. ఆస్తమాకి ఇంకా ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ అంటే ఏమని చెప్తారు? అకార్డింగ్ టు మన జీనా గైడ్లైన్స్ అంటారు. దానిలో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ ఆస్మా అనే వేరియంట్స్ ఉన్నాయి. సివియర్ ఆస్మా ఎవరైతే ఇన్హేలర్స్ కానీ వేరియస్ ఫార్మ్ ఆఫ్ ఓరల్ మెడికేషన్స్, కొంతమందికి రిపీటెడ్గా స్టిరాయిడ్స్ వాడినా కూడా తగ్గనప్పుడు దెర్ ఆర్ అ న్యూవర్ మెడికేషన్ లైక్ బయాలజిక్స్ అంటారు. బయాలజిక్స్తో దే మైట్ షో రెస్పాన్స్. బయాలజిక్స్ ఏంది అంటే ఆస్మా ఇస్ బేసికలీ అలెర్జీ, ఎటోపీ. ఐజీఈ అనే మాలిక్యూల్ ఉంటుంది, యూస్నోఫిల్స్ అనే రక్త కణాలు ఉంటాయి. ఆ కెమికల్స్ బాడీలో డెవలప్ అయినప్పుడు వాళ్ళకు హైపర్ రెస్పాన్సివ్నెస్ బాగా డెవలప్ అయ్యి సిమ్టమ్స్ కంట్రోల్ కావు. ఈ బయాలజిక్స్ ఏంటంటే దెర్ ఆర్ లైక్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఒమాలిజుమాబ్, బెన్రాలిజుమాబ్, మెపోలిజుమాబ్ అని ఉన్నాయి. ఒమాలిజుమాబ్ ఏంటి అంటే ఐజీఈ ఎవరికి అయితే ఈ సీరం ఐజీఈ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఈ మెడికేషన్స్ ఇన్హేలర్స్ వాడినా అది కంట్రోల్ అవ్వట్లేదంటే ఆ ఐజీని అది బ్లాక్ చేస్తుంది. ఆ మాలిక్యూల్ బ్లాక్ చేసినప్పుడు ఆ ఐజీ లెవెల్స్ రెగ్యులర్లీ బ్లడ్లో తగ్గినప్పుడు సిమ్టమ్స్ కూడా రిలీఫ్ ఉంటాయి. అలాగే యూస్నోఫిల్ వేరియంట్, యూస్నోఫిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు డిఫరెంట్ మాలిక్యూల్స్ లైక్ మెపోలిజుమాబ్, బెన్రాలిజుమాబ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అవి యూస్నోఫిల్ మీడియేటెడ్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని తగ్గించి ఆ బ్రాంకియల్ హైపర్ రెస్పాన్సివ్నెస్ని తగ్గించి ఆ మ్యూకస్ ప్రొడక్షన్ తగ్గించి సిమ్టమాటిక్ రిలీఫ్ ప్రొవైడ్ చేస్తాయి. సిఓపిడికి కూడా బయాలజిక్స్ అయినా లేటెస్ట్ ట్రీట్మెంట్స్? సిఓపిడిలో కూడా లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ నడుస్తున్నాయి. దానిలో కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి, బట్ లాట్ ఆఫ్ స్టడీస్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, బయాలజిక్స్ అంటే ఇంజెక్షన్స్ ఫామ్లో ఇస్తారా, టాబ్లెట్ రూపంలో? యా,
రెగ్యులర్గా పేషెంట్స్ ఇంకో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, ఇంజెక్షన్స్ అంటే వాళ్ళు భయపడిపోతారు. బయాలజిక్స్ అండ్ ఇంజెక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో. ఈ బయాలజిక్స్ కూడా లైక్ మార్కెట్లో లైక్ ఇట్స్ అవైలబుల్ సిన్స్ ఫ్రమ్ 10 years, వెరీ సేఫ్. ఇట్స్ లైక్ మనకు వ్యాక్సినేషన్ లాగా ఎలా ఇస్తామో, ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఎలా సబ్క్యూటేనియస్ తీసుకుంటారో, ఇట్స్ వెరీ సేఫ్. ఫస్ట్ 2 doses ఆర్ 3 doses మానిటరింగ్లో తీసుకోవాలి. బట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ వెరీ వెరీ లెస్, 99.9% ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రిపోర్ట్ చేయలేదు. కొంతమందికి ఎనఫిలాక్టిక్ రియాక్షన్స్ వెరీ రేర్ డెవలప్ అవ్వచ్చు, దాన్ని ఇమీడియట్గా వీ కెన్ అడ్రస్. ఫస్ట్ 2 doses 3 doses తర్వాత దే కెన్ అండర్ దేర్ ఓన్ సూపర్విజన్ జస్ట్ దే కెన్ అడ్మినిస్టర్ ద డోస్. అండ్ అది ఎంత ఫ్రీక్వెంట్గా వాడాలా, 3 months 6 months, మంత్లీ 1 dose, twice a week, thrice a week అనేది మీ కన్సర్న్ పల్మనాలజిస్ట్ స్పెషలిస్ట్ గైడ్ చేస్తారు. అండ్ హౌ లాంగ్ 6 months or 1 year అనేది కూడా మీకు పారామీటర్స్తో గైడ్ చేస్తారు. అండ్ ఫాలో వాట్ ఎవర్ ద కన్సర్న్ స్పెషలిస్ట్ సేస్. ఆస్తమా అటాక్ అనేది ఒక ఎమర్జెన్సీ కండిషన్, అలాగే సిఓపిడికి కూడా అటాక్ లాగా అలా ఏమన్నా ఉంటుందా? ఒకవేళ సిఓపిడి ఇన్హేలర్స్ అది చెప్పినట్టు మెడికేషన్ ఫ్రీక్వెంట్గా వాడకపోయినా, కోల్డ్ ఎక్స్పోజర్, విగ్రస్గా స్మోక్ ఎక్స్పోజర్ ఎక్కువైనా, ఏదైనా ఇన్ఫెక్షన్స్తో అగ్రివేట్ అయినా సివియర్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అండ్ మెయిన్లీ ఆస్తమాలో అయితే ఫ్రీక్వెంట్గా అలర్జిక్ ఎక్స్పోజర్ అవునా, ఏదైనా ఇట్ మైట్ బి పర్ఫ్యూమ్స్ ఆర్ ఇట్ మైట్ బి స్మోక్ ఆర్ ఇట్ మైట్ బి ఎనీ అలర్జన్, ఏదైనా ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతే దే మైట్ సడన్గా ఛాతి పట్టేయడము, సివియర్ బ్రీతింగ్ డిఫికల్టీ, ఆక్సిజన్ లెవెల్ పడిపోవడము రెగ్యులర్గా చూస్తాం. ఇలాంటి వాళ్ళు ఇమీడియట్గా ఎమర్జెన్సీకి వెళ్తే వాళ్ళకు ఇంజెక్షన్స్ రూపంలో ఇమీడియట్ రిలీఫ్ ప్రొవైడ్ చేసి దాని తర్వాత ఒక మెయింటెనెన్స్ డోస్ వాట్ ఎవర్ టు బి టేకెన్ అనేది అడ్రస్ చేస్తారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ప్రికాషన్స్ ఏంటంటే ఈ కోల్డ్ వెదర్ టైంలో సడన్గా కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవ్వద్దు. కోల్డ్ ఆర్ డ్రై ఎయిర్తో అలర్జీ వల్ల సడన్ స్పాజమ్స్ వస్తాయి, అది అవాయిడ్ చేయడం బెటర్. యూజింగ్ ఎ స్కార్ఫ్ కానీ మాస్క్ పెట్టుకునడం వల్ల దానివల్ల కూడా కొంచెం ప్రివెన్షన్ మెజర్స్ వీ కెన్ టేక్. అంటే సిఓపిడి కానీ ఆస్తమా కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ కోల్డ్ వెదర్కే వీలైనంత దూరంగా ఉండడం, వాళ్ళకి ఏవైతే ఎలర్జెన్స్ ఉన్నాయో వాటికి దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటారు. అదే ప్రివెంటివ్ కేర్. మ్యాక్సిమం 70 to 80% ఈ కోల్డ్ వెదర్లోనే దే మైట్ షో ద సిమ్టమ్స్. బట్ కొంతమంది ఆస్మా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి సమ్మర్లో వెన్ ఎవర్ ద సీజన్ చేంజెస్, సమ్మర్లో దే మైట్ డెవలప్. ఒక 5% ఆస్మా పాపులేషన్ ఉంటారు, త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. సో అవాయిడెన్స్ ఆఫ్ ద అలర్జెన్, ఏది ట్రిగ్గర్ ఉందో అది అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ విల్ ప్రివెంట్ దిస్ సడన్ అటాక్స్ కానీ సడన్ సిమ్టమ్స్ అగ్రవేషన్ కానీ ప్రివెంట్ చేస్తుంది. ఇలాగ ఎమర్జెన్సీ కండిషన్స్లో అంటే నియర్ బై హాస్పిటల్ లేనప్పుడు వాళ్ళు ఏమన్నా ఎమర్జెన్సీ మెడిసిన్స్ అంటూ ఏమన్నా క్యారీ చేస్తే బెటరా? ఇమ్మీడియట్ రిలీఫ్ కంటే దే కెన్ యూజ్ నెబులైజేషన్స్. బట్ యాజ్ చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్. ఎక్స్పోజ్ అవ్వడము, ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము పేషెంట్ ఫ్యామిలీ కూడా వి ఎడ్యుకేట్ దెమ్. చల్లటి పదార్థాలు, కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ, ఈ సడన్గా వెదర్ చేంజ్ అయినప్పుడు ఆ కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ కానీ అవాయిడ్ చేయడం బెటర్. బట్ ఇమ్మీడియట్గా రిలీఫ్ అంటే నెబులైజర్స్ విల్ గివ్ సమ్ హెల్ప్. బట్ సడన్ ఆస్మా అటాక్ అలా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆక్సిజనేషన్ ఇష్యూస్ బాగా ఇబ్బంది పెడతాయి. సో దట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎమర్జెన్సీకి వెళ్ళి చూపించుకోవడం బెటర్. దానికి బెస్ట్ ట్రీట్మెంట్ కెన్ బి ప్రొవైడెడ్. డైట్ అండ్ ఎక్సర్సైజ్ వాటిలో ఏమన్నా మోడిఫికేషన్స్ అవసరమా వీళ్ళకి? పల్మనరీ రీహాబిలిటేషన్ నార్మలీ సిఓపిడి పేషెంట్స్కి అపార్ట్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్ వాళ్ళు ఒక రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో వీ విల్ ఎన్రోల్ దెమ్, వేర్ ఎ రెస్పిరేటరీ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్ విల్ బి దేర్. వాళ్ళకు ఒక బ్రీతింగ్ టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్స్ లైక్ డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ టెక్నిక్స్, పర్స్లిప్ బ్రీతింగ్ టెక్నిక్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ప్రాపర్గా గైడ్ చేసి ఆ లంగ్ కెపాసిటీస్ ఏదో పెంచగలిగితే లిటిల్ బిట్ ఆఫ్ సిమ్టమ్ రిలీఫ్ అలాంగ్ విత్ ద మెడికేషన్ ఇట్ విల్ బి ప్రొవైడెడ్. అండ్ నాట్ ఓన్లీ దిస్, స్మోకింగ్ సెసేషన్. ఈ రీహాబిలిటేషన్లో వీ ఈవెన్ టెల్ అబౌట్ స్మోకింగ్ సెసేషన్, అడిక్వేట్ డైట్, హెల్తీ డైట్, లీన్ ప్రోటీన్, ఇవన్నీ కూడా వాళ్ళకు అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ మస్కులర్ స్ట్రెంథనింగ్, లంగ్స్ చుట్టూ రిబ్ కేజ్ అంటారు, రిబ్ కేజ్ చుట్టూ మజిల్స్, ఈ నెక్ మజిల్ స్ట్రెంథనింగ్, డయాఫ్రమాటిక్ మజిల్ స్ట్రెంథనింగ్, ఇవన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి వాళ్ళు ప్రాపర్గా బ్రీతింగ్ టెక్నిక్స్, ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ కూడా అంటారు, ఇవన్నీ చేయగలిగితే ఆ లంగ్ కెపాసిటీస్ పెరుగుతాయి. దానితో ట్రీట్మెంట్తో వాడినప్పుడు ఈ ఫ్రీక్వెంట్గా ఈ సిమ్టమ్స్ అనేవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. డైట్లో అంటే వాళ్ళకి ఏమన్నా ఎలర్జెన్స్ అట్లాంటివి ఉంటే మాత్రం దూరంగా ఉంచమంటారా? యా, డెఫినెట్లీ. లాస్ట్ మీకు చెప్పాను, ఆస్తమా అంటే ఎలర్జీ ఎక్స్పోజర్. ఇట్ మైట్ బి ఎనీథింగ్. కొంతమందికి కూల్ డ్రింక్స్ ఉండొచ్చు, కొంతమందికి ఐస్ క్రీమ్స్ ఉండొచ్చు,
కొంతమందికి ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఉండొచ్చు, అటాక్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడన్నా దే హ్యావ్ టు నోటీస్ ఇట్. అవాయిడెన్స్ ఆఫ్ అలర్జన్, అవాయిడెన్స్ ఆఫ్ ద ట్రిగ్గర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మేము వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తాము. దానితో సిమ్టమ్స్ మ్యాక్సిమం కెన్ బి కట్ డౌన్. సిఓపిడి ఉన్న వాళ్ళకి అదర్ ఇన్ఫెక్షన్స్, పల్మినరీ ఇన్ఫెక్షన్స్ గురించి ఎక్కువ వరిసంగా ఉంటారు. అదొక ఎమర్జెన్సీ కండిషన్ కదా, అంటే ఆ ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సిఓపిడి మీకు ఆల్రెడీ మీకు చెప్పినట్టు సిఓపిడి ఇట్స్ అ పర్మనెంట్ డ్యామేజ్ హ్యాపెనింగ్ టు ద మన శ్వాస కణాలకి. దట్స్ అ పర్మనెంట్ డ్యామేజ్. పర్మనెంట్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ ఆల్సో. ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా అటాక్ అవుతుంటాయి. సో వ్యాక్సినేషన్, టైమ్లీ వ్యాక్సినేషన్స్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, నిమోకోకల్ వ్యాక్సిన్స్ రెగ్యులర్గా తీసుకుంటూ, ఇయర్లీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవడం, ఇవన్నీ తీసుకుంటూ ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ కెన్ బి prevented. Once infection prevented, COPD morbidity also will come down, and COPD complications వల్ల mortality and quality of life also can be improved. అయితే సిఓపిడి కానీ ఆస్తమా కానీ మెడిసిన్స్ వాడేవాళ్ళు ఆ మెడిసిన్స్ సూట్ అయితే అవే కంటిన్యూ చేయొచ్చా? ఏదైతే మీకు వాళ్ళ లంగ్ ఫంక్షనింగ్ బట్టి ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి మైల్డ్, మోడరేట్, సివియారిటీ బట్టే ఆ మెడికేషన్ ఉంటుంది. వన్స్ రెగ్యులర్గా మీరు ఫాలోఅప్ చెకప్స్లో ఉండి ఆ రెగ్యులర్గా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తూ లంగ్ ఫంక్షనింగ్ ఎలా ఉందో దాన్ని బట్టి డ్రగ్ డోసేజ్ కెన్ బి మాడిఫైడ్ అండ్ మెయింటెనెన్స్ డోస్, ఒక లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ డోస్ కెన్ బి డిసైడెడ్ విచ్ విల్ ప్రివెంట్ దిస్ ఆల్ సింటమ్స్. ఓకేనండి డాక్టర్ దినేష్ రెడ్డి గారు, సిఓపిడి అంటే ఏంటి, ఆస్తమా అంటే ఏంటి, రెండిట్లో తేడాలు ఏంటి, ఎలా మేనేజ్ చేయొచ్చు, ప్రివెంటివ్ కేర్ ఏంటి, అండ్ అటాక్స్కి గురి కాకుండా ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ అండ్ బయోలాజిక్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.